హలో అందరికీ, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇదిగోండి, మా మేనమామయ్య గారి గృహప్రవేశ వేడికి వచ్చామన్నమాట. సో చూసారా, మా మేనమామయ్య గారు, మా అత్తయ్య, అలాగే పిల్లలిద్దరూ కూడా చక్కగా అందంగా, వాళ్ళ కుటుంబం చాలా బాగుంది కదా. ఇక మా అమ్మ అలాగే మా మేనమామయ్య గారి అమ్మాయి బిందులు పట్టుకొని ముందుకొచ్చారనమాట. ఇక మా మామయ్య గారు ఇంటికి భూష్మాండంతో దిష్టి తీసి ఇక ప్రాసెస్ అంతా చేసిన తరువాత లోపలికి వెళ్ళారు. సొంతిల్లు అనేది చాలా పెద్ద డ్రీమ్ అండి ప్రతి మనిషి లైఫ్లో. సో మా మామయ్య గారు ఇలా ఇల్లు కట్టుకొని చక్కగా గృహప్రవేశం చేసినందుకు మేమందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం అన్నమాట. అది ఇండివిజువల్ హౌస్ అండి, చాలా బాగుంది, చాలా బాగా కట్టించుకున్నారు. యాక్చువల్గా నిన్న ఏప్రిల్ 1 బుధవారం శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిథి వచ్చేసేసి చతుర్థి కదండి. సో ఉదయం 6:28 వరకు ఉంది. నక్షత్రం వచ్చేసి ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంది. మంచి ఘడియల్లో మంచి తిథిలో చక్కగా నూతన గృహప్రవేశ వేడుక మా మేనమామయ్య గారు చాలా ఘనంగా బంధుమిత్ర సపరివార సమేతంగా చక్కగా చేసుకున్నారండి. సో ఇల్లు అయితే చాలా చాలా బాగుంది. వాస్తవంగా చెప్పాలి అంటే మావయ్య ఆఫీస్కి వెళ్ళిపోయినా, పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోయినా మా అత్తయ్య దగ్గరుండి చక్కగా ఇల్లుని కట్టించుకున్నారండి. చాలా చాలా అందంగా, చాలా రమణీయంగా కనిపించింది కదండి ఇల్లు. నిజంగా సామాన్యుడి జీవితంలో సొంతిల్లు అనేది చాలా పెద్ద కళ అండి. అలాంటి కళని నెరవేరే మూమెంట్ అంటే ఇంకెంత బాగుంటుంది, వాళ్ళు ఎంత హ్యాపీగా ఆ మూమెంట్ని చేసుకుంటారు అనేది ఒక్కసారి వీళ్ళు ఫేసుల్లో చూస్తేనే మనకి తెలిసిపోతుంది కదా. సో మరి అలాంటి మూమెంట్ని మనం ఎందుకు క్యాప్చర్ చేయకూడదు? ఆ మూమెంట్ని వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మన ఛానల్లో ఉంచేద్దామని చెప్పి ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశానండి. సో మరి మీరంతా, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా మామయ్యకి అత్తకి చక్కగా ఆశీస్సులు అందించండి, అలాగే విషెస్ కూడా పెట్టేయండి. ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ముందు. సో డీటెయిల్డ్గా కావాలి అంటే ఇల్లు ఒకసారి మరొకసారి క్యాప్చర్ చేస్తాను. ఇక అన్ని గదులు ఎలా ఉన్నా మన వంటింటికి మనమే కదండి మహారాణి. అలాగే మా అత్తయ్య చూసారా, వంటింటికి తనే పూజ చేసుకుంటుంది. ఎందుకంటే వంటిల్లు మనదే కదా, ఆడవాళ్ళ హక్కు కాబట్టి చక్కగా తన వంటింటికి తన కొబ్బరికాయ కొట్టుకొని ముందుగా పూజ చేసుకుంది అన్నమాట. సో ఇలా పార్ట్ 1 మా మామయ్య గారి గృహప్రవేశం వేడుకని పెట్టాను. మీరందరూ కూడా వీడియోని చూసి లైక్ చేసి ఫాలో అయిపోండి మన పేజ్ని మరి.